అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు విఎస్కే రియల్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు మన ముందుకు వచ్చేసి 12 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. 12 ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మకానికి తీసుకురావడం జరిగింది. సో ల్యాండ్కి సంబంధించి మనం మొదటిగా చూసుకుంటే ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లం లేకుండా క్లియర్ టైటిల్తో ఉందండి. ల్యాండ్కి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు తెలంగాణ స్టేట్కి సంబంధించిన పట్టా పాస్బుక్, రైతు బంధు, రైతు బీమా అన్నీ అయితే అప్లికేషన్ చేసుకొని రెడీగా ఉన్నదండి. సో మనకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే డబ్బులు కూడా వస్తున్నాయి. సో 12 ఎకరాలకు వ్యవసాయ భూమికి సంబంధించిన విలేజ్ వచ్చేసి, సో గ్రామం వచ్చేసి, సో మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మా ఛానల్లో ఏ ఇన్ఫర్మేషన్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటిగా రావడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. లైక్ బటన్ ప్రెస్ చేయడం వల్ల యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో మీరు సొంతంగా షేర్ చేయకపోయినా లైక్ బటన్స్ ఎక్కువ రావడం వల్ల యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో మీ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ని మా ఛానల్ త్రూగా సేల్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రైస్లో సేల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేసి చూడడం వల్ల వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని చాలామంది కాల్ చేసి అడుగుతున్నారండి. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. సో 12 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క విలేజ్ వచ్చేసి, సో గ్రామం వచ్చేసి తెలంగాణ స్టేట్ జనగామ డిస్టిక్ రఘునాథ్పల్లి మండలంలో ఉందండి. సో మీకు ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కు ఈ వీడియోని షేర్ చేసి మీరు పూర్తి సమాచారం అయితే పొందవచ్చు అండి. సో ఈ 12 ఎకర్స్ వచ్చేసి మనకు ఒక 4 ఎకర్స్ వరకు అయితే మనకు వరి వేసిరండి. ఒక 6 ఎకర్స్ అయితే మనకు కల్టివేషన్లో లేదు, మిగతా అయితే కల్టివేషన్లో పత్తి గిట్ల వేసి ఉన్నదండి. సో మనకు వచ్చేసి ఈ ల్యాండ్లో వచ్చేసి ఒక బోర్ అయితే మనకు ఉందండి. బోర్ అయితే మనకు 10 ఎకరాలకు సరిపోయని వాటర్ అయితే రావడం జరుగుతుంది. సో ల్యాండ్కి సంబంధించి అయితే ఎటువంటి లిటిగేషన్ లేకుండా క్లియర్ టైటిల్తో ఉందండి. సో డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ల్యాండ్ వచ్చేసి మనకు కెనాల్ పెద్ద కాల్వ పక్క పంటి ఉంటుందండి. కాల్వ వచ్చేసి మనకు పెద్ద కాల్వది, దానికి పక్క పంటి ఉంటుంది. సో మనకు వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి వచ్చేసి జస్ట్ 8 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుందండి. సో జన్గాంకి వచ్చేసి 25 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. సూర్యాపేటకు వచ్చేసి 105 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. సో వరంగల్కి వచ్చేసి 55 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. సో ఉప్పల్కి వచ్చేసి 100 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. సో సిద్దిపేటకు వచ్చేసి 85 కిలోమీటర్ డిస్టెన్స్తో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ల్యాండ్ సాయిల్ టైప్ చూసుకుంటే రెడ్ సాయిల్తో ఉంటుందండి. సో కొంచెం చెట్లు అయితే ఉన్నాయండి, కొంచెం పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, సర్కార్ చెట్లు అవి ఉన్నాయి. మనం అవన్నీ క్లీన్ చేసి అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. కొంచెం కల్టివేషన్ లేదు, కొంచెం కల్టివేషన్లో ఉంది ల్యాండ్. సో 12 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఫర్ ఎకర్ వచ్చేసి 25 lakhs చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. 12 ఎకరాల వ్యవసాయ భూమి యొక్క ఎకరం ధర వచ్చేసి, సో ఎకరం ధర వచ్చేసి 25 లక్షలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నెగోషియబుల్ ప్రైస్కి అయితే ఇప్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నెగోషియబుల్ ప్రైస్కి అయితే ఇప్పించడం జరుగుతుంది. సో మీరు విజిట్ అవ్వాలనుకుంటే మాకు 1 day బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో లో బడ్జెట్లో అయితే ల్యాండ్ ఉంటుందండి. ఇది కొంచెం కల్టివేషన్లో లేదు, మిగతా అంతా ల్యాండ్ అయితే చాలా బాగుందండి. సో ల్యాండ్ వర్క్ రావడానికి, ఆల్ వెహికల్స్ రావడానికి అయితే రోడ్ మార్క్ కూడా చాలా బాగుందండి. సో రీసేల్ అయితే 100% ఉంటుందండి. ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇది బెస్ట్ సూటబుల్ ల్యాండ్ అండి. సో మీరు ఒక 1 year తర్వాతకి రీసేల్ చేసిన మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందండి. సో ఇక నేర్ వచ్చేసి కూడా చాలా డెవలప్మెంట్లో ఉందండి. సో మీరు విజిట్ అవ్వాలనుకుంటే 1 day బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.